ఒకే రోజు 1,08,000 పతనమైన వెండి, భారీగా పడిపోయిన వెండి బంగారం ధరలు, 20,000 తగ్గిన పసిడి ధర, రికార్డు ధరల వద్ద ప్రాఫిట్ బుకింగ్. అంతర్జాతీయంగా 5-10% పడిపోయిన ధరలు, 92.02 పడిపోయిన రూపాయి విలువ అంటూ ఒక వార్త తీసుకొచ్చింది. ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక చూసుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలు, బంగారం ఏదైతే ఉందో బంగారం వెండి ఇవి నిలకడగా లేని ధరలు అయిపోయినాయి. పెరగడమేమో రోజు కొండంత పెరిగి ఒకటేసారి చిన్న కొండను తీసేసినట్టుగా తగ్గినాయి. ఇక బంగారు ప్రియులకు ఇక మళ్ళీ బంగారం కొంటమో కొనమో అనేటోళ్ళకు ఈ వార్త శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుకైతే ఇక మరి రేపటి పరిస్థితి ఎట్లుంటుంది, ఎల్లుండి పరిస్థితి ఎట్లుంటుంది, కానీ మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు ఏదైతే ఉంటారో వీళ్ళు మాత్రం కొంచెం బంగారం పట్ల చూసుకొని పెట్టుకోవాలి. లేదంటే ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితిగా అయిపోయింది. ఇక నిన్న మొన్న కొన్నోళ్ళు ఏడుతుండాలి. అదే ఓ నీ ఊగనన్నా గన్ని పైసలు పెట్టుకుంటాం రా నాయన, 2 రోజులు ఆగితే అయ్యే పువ్వు అదే ఇంత రేటు దిగా అని చెప్పేసి నిన్న మొన్న కొన్నోళ్ళు నెత్తి పట్టుకుంటుండాలి.